వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ ఎగ్ మసాలా చేయడం చూపిపోతున్నాను నేను. సో ఇన్స్టెంట్ ఎగ్ మసాలా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను నేను. సో ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. నేను 3 తీసుకున్నాను కాబట్టి తక్కువ తీసుకున్నానండి. సో దీనికి ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను సన్న సన్న ముక్కలు, టమాటో 2-3 టమాటో, కొత్తిమీర, 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అంత కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/4 స్పూన్ అంత పసుపు, 1/4 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ అంత సోంపు, ఒక 10-15 మిరియాలు, 3 యాలకులు, ఒక 3 లవంగం, చిన్న చాలమి చెక్క ఒకటి తీసుకున్నాను. 2 ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకున్న ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత నేను ఏం తీసుకున్న జీలకర్ర, సోంపు, మిరియాలు, యాలకులు అన్నీ దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం చిట్టపడనవని అయిన తర్వాత మళ్ళీ నేను ఆనియన్ యాడ్ చేస్తాను. నేను ఆనియన్ యాడ్ చేసుకున్నానండి. ఆనియన్ కొంచెం మంచిగా ఎర్రగా వేగాలి, ఆయిల్తో ఫ్రై అవ్వాలి. ఆయిల్ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నేను టమాటా యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఆనియన్ మంచి ఎర్రగా వేగిందండి. ఇప్పుడు నేను దీనిలో టమాటా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా యాడ్ చేసుకుని కొంచెం టమాటా మంచిగా వేగాలి. దీంట్లో టమాటా మంచిగా వేగితే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను టమాటా యాడ్ చేసుకుంటాను. మంచిగా వేగాలి. మూత పెట్టి మంచిగా ఒక 2 నిమిషాలు వేగించుకున్నామండి. ఇప్పుడు టమాటా మంచిగా వేగిందండి. టమాటా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన పోయే వేగాలని, పచ్చివాసన పోయింది. ఇప్పుడు నేను కారం, పసుపు, ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి కొంచెం మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ కారం పచ్చివాసన పోవాలి కొంచెం. ఇప్పుడు కారం మంచిగా పచ్చివాసన పోయింది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం దీంట్లో. జస్ట్ ఇది కొంచెం కొద్దిరానండి, కొంచెం వేడైన తర్వాత ఎగ్ కొట్టి వేస్తానని చూపిస్తాను. ఇప్పుడు గ్రేవీ ఇలా తెల్లుతుందండి. ఇప్పుడు తెల్లేటప్పుడు మనం గుడ్డు వేసుకోవాలి. గుడ్డు వేసుకున్న తర్వాత ఉప్పుని ఇప్పుడు ఇవ్వట్లేదు, లాస్ట్కి వేసుకుంటాను కాబట్టి ఉప్పుని వేయట్లేదు. ఇప్పుడు గుడ్డు కొట్టి వేసుకుంటాను. గుడ్లు అట్లా కొట్టి అక్కడే వేసుకోవాలండి. మనం దానిలోనే చూడండి, గుడ్డుని ఇలా కొట్టి ఒక్క ప్లేస్కి అక్కడ ఇలా వేసుకోవాలి. అన్ని గుడ్డు ఇలా చూపిస్తుందో మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను 3 గుడ్డు కొట్టేసినానండి. 3 గుడ్డు దీన్ని తీసుకున్నాను. ఇది ఇప్పుడు హైలో పెట్టకూడదు, దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే గుడ్డు ఉడికిపోతాయండి. ఆఖరికి సాల్ట్ వేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. నేను దీన్ని గరం మసాలా ఏమి వేయట్లేదు. గరం మసాలా ఎందుకు వేయట్లేదు అంటే ఆల్రెడీ మనం ఏలకులు, లవంగా, చెక్క వేసాం కాబట్టి నేను గరం మసాలా వేయట్లేదు. ఆఖరికి ఇది ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకొని దించేసుకుందాం. తర్వాత మీకు లాస్ట్కి చూపిస్తాను. సో గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా ఎగ్ అంతా ఆయిల్ అన్న మనకి సపరేషన్ అయినప్పుడు ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సో ఇన్స్టెంట్ ఎగ్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం పైన. సో అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది మీకు. దీనికి అల్లం వెల్లుల్లి టైం లేనప్పుడు మీరు ఇట్లా గ్రేవీ చేసుకుంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. మీకు ఎగ్ ఇలానే ఉంటుంది. కొట్టేసిన ఎగ్ మంచిగా టేస్ట్ అట్లా దిగుతుంది. దీంట్లో ఉండే మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కలిసేటప్పుడు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.